కోరుతా ఉన్నాను. కళాజాత శుభ సాంగ్, ఫార్మర్ సాంగ్. హలో 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 హలో. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్, 6 గ్యారంటీలు పెద్ద దురుసు. వేదిక పైన మేడం నిర్మలా జగ్గారెడ్డి గారు వచ్చారు. టీజేఐసి చైర్పర్సన్ మేడం నిర్మల గారికి స్వాగతం పలుకుతుంది ఈ రైతు ఉత్సవం. ప్లీజ్ కంటిన్యూ. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, యనుమల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, యనుమల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, యనుమల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, యనుమల రేవంతన్న బయలెల్లిండే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, తెలంగాణ రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్, తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా ఫాలోవర్స్, 6 గ్యారంటీలు పెద్ద దురుసు. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనముల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనముల రేవంతన్న బయలెల్లిండే. జై రేవంతన్న. దేశానికి వెన్నుముక అన్నదాత రైతన్నడు, అన్నదాత అప్పులన్నీ రంది తీర్చరేవంతన్న, రంది తీర్చరేవంతన్న, రంది తీర్చరేవంతన్న. దేశానికి వెన్నుముక అన్నదాత రైతన్నడు, రైతన్న అప్పు గట్టి రంది తీర్చరేవంతన్న, రంది తీర్చరేవంతన్న, రంది తీర్చరేవంతన్న. 2 లక్షల రుణమాఫీ చేసినాడన్నో, 2 లక్షల రుణమాఫీ చేసినాడు రన్న, 2 లక్షల రుణమాఫీ చేసినాడు రన్న, 2 లక్షల రుణమాఫీ చేసినాడు రన్న. రైతును రాజును చేసే రోజులొచ్చినాయన్న. బయలెల్లిండే అరే బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనముల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, జనముల రేవంతన్న బయలెల్లిండే. ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్, రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్, రాష్ట్రంలో రైతులంతా ఫాలోవర్స్, 6 గ్యారంటీలు పెద్ద దురుసు. బయలెల్లిండే అన్న బయలెల్లిండే, యనుమల రేవంతన్న బయలెల్లిండే, బయలెల్లిండే అన్న బయలెల్లిండే, యనుమల రేవంతన్న బయలెల్లిండే. ఒక్క నిమిషం వైజాగ్ అంతమంది తగ్గించండి, తగ్గించండి వాల్యూమ్. కంటిన్యూ చేయండి. ఇక్కడ వేలాది మంది ఉన్నారు. మీరందరూ సంతోషపడే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడే మన సెక్రటరీ అగ్రికల్చర్ సార్ నాకు మెసేజ్ పెట్టిండు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు ఉన్నాయి. ఇవాళ 4 లక్షల రైతు 1600 రైతు వేదికలలో 4 లక్షల మంది రైతు కుటుంబాల వాళ్ళు ఈ ప్రోగ్రాం చూస్తున్నారు లైవ్. మీరు పాడుతున్నారు, జోష్తోనే ఆడుతున్నారు హాయిగా. సో మీ కార్యక్రమాల్ని ఒక్కసారి ఆ రైతులందరికీ మనం చప్పట్లు కొడితే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా వినిపించాలి. ఎక్కడైనా మాతృదేవోభవ పితృదేవోభవ, ఇది కొంచెం గొట్టనిపిస్తుంది కానీ అమ్మను ప్రేమించమని ఎవరు చెప్పరు. ప్రతి ఇంటికి అమ్మ ఉంటది. మొత్తం దునియాకుండే అమ్మ రైతు. రైతును ప్రేమించమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఆ 4 లక్షల మంది రైతులకు వినిపించాలి. 1600 రైతు వేదికల్లో ఉన్నారు. వారికి ధన్యవాదాలతో పాటలు. మాటంటే దప్పనోడు మనవకు, మాటంటే దప్పనోడు మన కోసం వచ్చినాడు. ప్రజాపాలన తెచ్చి ప్రజల మేలు కోరినాడు, ప్రజల మేలు కోరినాడు, ప్రజల మేలు కోరినాడు. మాటంటే దప్పనోడు మన కోసం వచ్చినాడు. ప్రజాపాలన తెచ్చి ప్రజల మేలు కోరినాడు, మనకు మేలు కోరినాడు, మనకు మేలు కోరినాడు. 6 గ్యారంటీలు అందరికీ అందాలని, 6 గ్యారంటీలు అందరికీ అందాలని, 6 గ్యారంటీలు అందరికీ అందాలని, 6 గ్యారంటీలు అందరికీ అందాలని.
లక్షల ఆరోగ్య శ్రీ పథకం తెచ్చినాడు ఆయుష్ పోసి దానమిస్తున్నాడు ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము చేసే ఆడతల్లుల కాటేసి బస్సు ఉచితము చేసే 500కే గ్యాసు సిలిండరు ఇయ్యబట్టే బయలుండే అన్న బయలుండే ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్ తెలంగాణ రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్ 6 గ్యారంటీలు పెద్ద దుర్సు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కాదు 2 కాదు 63,000 ప్రభుత్వ కొలువులిచ్చిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వాన్ని 7,700 స్టాఫ్ నర్సు ఉద్యోగాలను ఇచ్చిండు 20,000 పోలీసు ఉద్యోగాలను ఇచ్చిండు గురుకులాల ఉపాధ్యాయుల పోస్టులను ఇచ్చిండు రవాణా రంగం పోస్టులను ఇచ్చిండు అందుకే రాసాం స్టాఫ్ నర్సు పోస్టులు బడి పంతులు పోస్టులు గురుకులాల పోస్టులు రవాణా రంగం పోస్టులు స్టాఫ్ నర్సు పోస్టులు బడి పంతులు పోస్టులు గురుకులాల పోస్టులు రవాణా రంగం పోస్టులు 20,000 పోలీసు ఉద్యోగాలను ఇచ్చినాడు 20,000 పోలీసు ఉద్యోగాలను ఇచ్చినాడు 23,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చినాడు బయలుండే అన్న బయలుండే కనుమల రేవంత్ అన్న బయలుండే అన్న బయలుండే కనుమల రేవంత్ అన్న బయలుండే ప్రజాపాలనతోని ఫుల్ ఫేమస్ రాష్ట్రములో రైతులంతా ఫాలోవర్స్ 6 గ్యారంటీలు పెద్ద దుర్సు బయలుండే అన్న బయలుండే కనుమల రేవంత్ అన్న బయలుండే అన్న బయలుండే కనుమల రేవంత్ అన్న బయలుండే అక్రమాలకు గురైన హైదరాబాదు చెరువులను సుందరంగా చేసి మన ప్రజలందరికిస్తున్నాడు హైదరాబాదులో జిల్లాలలో నీళ్లు దాపే చెరువులను కబ్జా చేసిన భరతం పడుతా ఉన్నది ఈ ప్రజా ప్రభుత్వం హైడ్రాతోని కబ్జా కోర్లు అడలెత్తుతా ఉన్నారు అందుకే రాశాను అక్రమాలకు గురైన హైదరాబాదు చెరువులను సుందరంగా చేసి మన ప్రజలందరికిస్తున్నాడు అక్రమాలకు గురైన హైదరాబాదు చెరువులను సుందరంగా చేసి మన ప్రజలందరికిస్తున్నాడు దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని హైదరాబాద్ అంటే చార్మినార్ హైదరాబాద్ అంటే మక్కా మసీద్ హైదరాబాద్ అంటే గోల్కొండ రాబోయే తరంలో రేవంత్ అన్న నాయకంలో ఏమడుగుతారు ఏం కడతా ఉండో దేశంలో గొప్ప చరిత్ర హైదరాబాదుకుందని దేశంలో గొప్ప